ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. తన నిజ జీవితంలో ఈ సిచ్యువేషన్ అనేది కంపల్సరీ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటారు. అదేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. చివరి దాకా అయితే వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళి 10,000 విత్డ్రా చేశారు. అమౌంట్ అనేది రాలేదు, మిషన్ సౌండ్ వచ్చింది. కొంతసేపటికి ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అనే మెసేజ్ స్క్రీన్ మీద చూపించింది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? ప్యానిక్ అవుతారా? చాలామంది ఇక్కడే చాలా పెద్ద తప్పు చేస్తారు. ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అమౌంట్ ఎలా తిరిగి వస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ప్యానిక్ అవుతారా లేదా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక XYZ అనే పర్సన్ తనకు అర్జెంట్ అమౌంట్ అవసరం ఉండి ఏటీఎంకి వెళ్ళాడు. అమౌంట్ అనేది విత్డ్రా చేశాడు, బట్ అమౌంట్ అనేది రాలేదు. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అనేది స్క్రీన్ మీద చూపించింది. కొంతసేపటికి తన ఫోన్కి SMS కూడా వచ్చింది, అమౌంట్ డెబిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. అంటే తను అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే కొంచెం టెన్షన్ పడతారు. సో తనకు కూడా టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక తను ఇంకొక తప్పు చేశాడు. మళ్ళీ వెంటనే సేమ్ ట్రాన్సాక్షన్ చేశాడు. సో అలా చేయడం అనేది కరెక్టా తప్పా అనేది నేను చెప్తాను. ఫస్ట్ అలా జరగడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. మిషన్లో క్యాష్ జామ్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. అండ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా కూడా అదొక రీజన్. టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కూడా మిషన్ అనేది ప్రాసెసింగ్లో పడుతుంది. ఇంకొకటి సమ్ టైమ్స్ పవర్ ఫ్లక్చుయేషన్ కూడా జరుగుతుంది. దానివల్ల కూడా మిషన్ అనేది ప్రాసెసింగ్లో పడి అమౌంట్ అనేది రాదు. మరి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు ప్యానిక్ అవ్వకుండా స్లిప్ అనేది వస్తుంది కదా ఏటీఎం నుంచి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ స్లిప్ అనేది రాకపోతే మీరు అమౌంట్ విత్డ్రా చేసిన డేట్, టైమ్, ఏటీఎం ఐడి ఉంటే అది నోటెడ్ చేసుకోవాలి. వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేయండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక ఐడి అనేది ఇస్తారు. ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఐడి అనేది నోట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా ఫాలో అప్ చేయడానికి అది యూస్ఫుల్ అవుతుంది. మీరు డైరెక్ట్గా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే ఏటీఎంలో ఇలా జనరల్గా ఆటోమేటిక్గా రివర్సల్ అనేది జరుగుతుంది అమౌంట్. బట్ అలా జరగనప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏటీఎంలో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత రివర్స్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు కూడా అవ్వకపోతే బ్యాంక్ బ్రాంచ్ వాళ్ళు ఏటీఎం మిషన్లో క్యాష్ అనేది టాలీ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెస్ వస్తే మీ క్లెయిమ్ని అంత స్లిప్ చూసి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోతే ఎక్సెస్ క్యాష్ని ఎంత వచ్చిందో చూసి మీ అకౌంట్కి అనేది క్రెడిట్ చేస్తారు. అలా కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, లైక్ స్లిప్ కలెక్ట్ చేసుకోవడము, జాగ్రత్తగా పెట్టుకోవడము, అలాగే టైం, డేట్ నోట్ చేసుకోవడము, కస్టమర్ కేర్కి కాల్ చేయడము, అలాగే బ్యాంక్ బ్రాంచ్ వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల అమౌంట్ అనేది టైం టు టైం రివర్సల్ అనేది జరిగిపోతుంది. నేను చెప్పిన XYZ పర్సన్ తను టైంకి కంప్లైంట్ రైజ్ చేయడం వల్ల అమౌంట్ అనేది రివర్స్ అయింది. తను కూడా హ్యాపీ. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే అమౌంట్ వస్తుందేమో అని చెప్పేసి 20 to 30 minutes అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇంకొకసారి సేమ్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఇంకొకసారి అమౌంట్ డెబిట్ అవుతుంది, బట్ నో యూజ్. ప్రతి ఒక్కరు ఏటీఎం అనేది ఫ్యామిలీలో యూజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.